వెల్కమ్ టు ఏఎన్ఎన్ స్పెషల్ డ్రైవ్. నేను లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. ఇవాళ తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. గత మంత్రివర్గ నిర్ణయాలపై సమీక్షించడం ఈ భేటీ ప్రధాన అజెండాగా తెలుస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 18 మంత్రివర్గ సమావేశాలు జరిగాయి. ఈ భేటీలో 327 నిర్ణయాలు తీసుకొని ఉన్నారు. వీటిల్లో ఎన్ని అమలయ్యాయి, ఎన్ని నిలిచిపోయాయి అనే దానిపై మెయిన్గా ఫోకస్ పెట్టనుంది కేబినెట్. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల శాశ్వత పునరుద్ధీకరణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ఎన్డీఎస్ఏ నిపుణుల బృందం సమర్పించిన తుది నివేదికపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. కొత్త రేషన్ కార్డుల జారీని కేబినెట్ ఆమోదం తెలపనుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కూడా చర్చించే అవకాశం కనబడుతుంది. ఇవాళ తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. గత మంత్రివర్గ నిర్ణయాలపై సమీక్షించడం ఈ భేటీ ప్రధాన అజెండాగా తెలుస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 18 మంత్రివర్గ సమావేశాలు జరిగాయి. ఈ భేటీలో 327 నిర్ణయాలు తీసుకున్నారు. వీటిల్లో ఎన్ని అమలయ్యాయి, ఎన్ని నిలిచిపోయాయి అనే దానిపై మెయిన్గా ఫోకస్ పెట్టనుంది కేబినెట్. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల శాశ్వత పునరుద్ధీకరణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ఎన్డీఎస్ఏ నిపుణుల బృందం సమర్పించిన తుది నివేదికపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. కొత్త రేషన్ కార్డుల జారీని కేబినెట్ ఆమోదం తెలపనుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీఎంఓ ప్రతినిధి రమేష్ అందిస్తారు లైవ్ ద్వారా. రమేష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? తెలంగాణ సచివాలయంలో మరికొద్దిసేపట్లో రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది లక్ష్మీనాగ్. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇటు అన్నారం, సుద్దిల్ల, మేడిగడ్డ బ్యారేజీలు కుంగుబాటైన నేపథ్యంలో డిజైన్ లోపాల కారణంగా ఈ ఘటనలు జరిగినట్టుగా కూడా ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. దీనికి సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టును ఇప్పుడు కేబినెట్ ముందు కూడా ఉంచబోతున్నారు. దీనికి సంబంధించి శాశ్వతంగా అక్కడ మరమ్మతులు చేపట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై కూడా ఈ కేబినెట్లో చర్చించబోతున్నారు. అట్లాగే గతంలో సుమారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా 18 సార్లు ఇటు కేబినెట్ కానీ అటు మంత్రివర్గ భేటీ కూడా జరగడం జరిగింది. మంత్రివర్గ సభ్యులు సమావేశాలు కూడా కావడం జరిగింది. మొత్తం 300కు పైగా నిర్ణయాలు ఈ సమావేశాలకు సంబంధించి తీసుకోవడం జరిగింది. వీటిపైన కూడా రివ్యూ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు రిపోర్టులు సిద్ధం చేయడం జరిగింది. వారంతా కేబినెట్కు వారు తయారు చేసినటువంటి రిపోర్టులు ఇవ్వనున్నారు. ఏదైతే గతంలో చేసినటువంటి నిర్ణయాలు, వాటికి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ అవి ఏ స్థాయిలో ఉన్నాయి, ఇంకా భవిష్యత్తులో మిగిలినటువంటి పనులు కానీ ఇప్పటికే అయిపోయినటువంటి పనులకు సంబంధించి అధికారులు నివేదిక సమర్పిస్తారు. వాటిపై కూడా కేబినెట్ చర్చించబోతుంది. ముఖ్యంగా రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్కు వెలువడేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి ప్రచారం జరుగుతుంది. దీనిపై హైకోర్టు కూడా ఒక క్లియర్ గైడ్లైన్స్ ఇచ్చిన నేపథ్యంలో వాటికి ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై కూడా కేబినెట్లో చర్చించనున్నారు. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలంటూ తీర్మానం చేసి ఆ బిల్లును కూడా పార్లమెంటు ఆమోదం కోసం పంపిన నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో ఇది ఎలక్షన్ కమిషన్ నుంచి రిజర్వేషన్లు వచ్చేటువంటి అవకాశం లేని నేపథ్యంలో అవసరమైతే పార్టీ నుంచి కూడా ఇస్తాము రిజర్వేషన్స్ అనే విధంగా కూడా మాట్లాడడం జరిగింది. దీనిపై కూడా ఒక నిర్ణయం తీసుకొని ఉన్నారు లక్ష్మీనాగ్. ముఖ్యంగా
తెలంగాణ క్యాబినెట్కు సంబంధించి ప్రతి నెల 2 సార్లు క్యాబినెట్ మీటింగ్ నిర్వహించడంతో పాటు 3 నెలలకు ఒక్కోసారి ఈ 3 నెలల్లో దాదాపు 6 సార్లు కూడా రివ్యూ క్యాబినెట్ మీటింగ్స్ అయితే జరుగుతాయి. వాటికి సంబంధించినటువంటి నిర్ణయాలపై ప్రతి 3 నెలలకు ఒకసారి రివ్యూ మీటింగ్ లాగా చేయాలనేది ఇప్పటికే ప్రభుత్వం ఉద్దేశించిన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడంతో పాటు క్యాబినెట్ మంత్రులకు కూడా దీనికి గైడ్లైన్స్ ఇవ్వబోతున్నారు. అట్లాగే డిజిటల్ పద్ధతిలో కూడా డిజిటల్ ఫైలింగ్ ద్వారా ఫైళ్లు రన్ చేయాలి. అట్లాగే క్యాబినెట్ మీటింగ్లో కూడా డిజిటల్ ఫార్ములేషన్లోనే వీటన్నిటికి సంబంధించినటువంటి ఫైళ్లను రికార్డ్ చేయడం కానీ రివ్యూ చేయడం కానీ చేయాలని ప్రభుత్వం భావించిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఈరోజు కూడా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఫిజికల్ ఫైల్స్ అయితే కనుక క్యారీ చేయడంతో పాటు మాన్యువల్ ఎర్రర్స్ కానీ కొన్నిసార్లు ఫైల్స్ అనేది కరెక్ట్ ఇన్ టైంలో చేరుకునేటువంటి గ్యాప్స్ అనేది వస్తున్న నేపథ్యంలో డిజిటల్ ఫైలింగ్ చేయాలి. వీటికి సంబంధించినటువంటి అంశాలను కూడా డిజిటల్ మోడల్లోనే రివ్యూ చేయాలనే అంశాన్ని కూడా ఇప్పటికే ప్రభుత్వం ముందుకు తెచ్చిన నేపథ్యంలో అధికారులకు సంబంధించి కానీ లేదా దానికి సంబంధించి ల్యాప్టాప్స్ కంప్యూటర్స్ ఇట్లాంటి అంశం కూడా ఒక చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది లక్ష్మీనాగ్. అట్లాగే రేషన్ కార్డులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 14వ తేదీ నుంచి కూడా రేషన్ కార్డులు పంపిణీ చేయాలి. 13వ తేదీ నాటికే దీనికి సంబంధించి అన్ని జిల్లాల్లో కూడా కార్యక్రమాలను పూర్తి చేయాలి. ఏదైతే రేషన్ కార్డులు ఇవ్వడమా లేదా వారికి అప్లికేషన్స్కు రిజెక్ట్ చేస్తే కనుక ఎందుకు కారణంగా రిజెక్ట్ చేశారనే అంశాన్ని కూడా అప్లికెంట్స్కు తెలియజేయాలి అనే అంశాన్ని కూడా ప్రభుత్వం ఇప్పటికే డైరెక్షన్ ఇచ్చింది. దానికి సంబంధించి దాదాపు 4-5 రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి పూర్తి దశ కొలికి వచ్చే నేపథ్యంలో రేషన్ కార్డుల పంపిణీ అంశంపై కూడా ఈరోజు జరిగేటువంటి క్యాబినెట్లో చర్చించేటువంటి అవకాశం ఉంది లక్ష్మి. అయితే ప్రధానంగా చూసుకుంటే మనకు తెలుస్తుంది 327 నిర్ణయాలు అయితే కేబినెట్ ఈసారి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. వీటిలో ఎన్ని అమలయ్యాయంటే ప్రధానంగా మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా? తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారు 320 నిర్ణయాలు మీరు చెప్పినట్టుగా ఇటు క్యాబినెట్తో పాటు మంత్రివర్గ భేటీ కూడా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇటు సచివాలయంతో పాటు కమాండ్ కంట్రోల్ రూమ్లో కంట్రోల్ సెంటర్లో కూడా సమావేశం జరిగి ఈ నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. ఇందులో చాలా కీలకంగా ఇటు ఇందిరమ్మ 6 పథకాలకు సంబంధించి కానీ గృహజ్యోతి పథకానికి సంబంధించి కానీ అట్లాగే పెన్షన్ స్కీమ్ అట్లాగే గ్యాస్ సిలిండర్ స్కీమ్ అట్లాగే రేషన్ కార్డులకు సంబంధించినటువంటి వాటితో పాటు ఇందిరమ్మ ఇల్లు అట్లాగే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇట్లాంటి చాలా నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి ఫలితాలను కూడా మనం చూస్తున్నాం. దీంతో పాటు ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి కూడా ఒక పాలసీని తీసుకోవడం జరిగింది. స్పోర్ట్స్ పాలసీని తీసుకుంటామని ప్రభుత్వం గతంలోనే చెప్పడం జరిగింది. ఇటీవలే స్పోర్ట్స్ శాఖకు సంబంధించి మంత్రిని కూడా నియమించారు. దాంతోపాటు స్పోర్ట్స్ పాలసీని కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో కూడా చర్చలు జరిపారు. అట్లాగే రైతులకు సంబంధించి రైతు భరోసా పథకం కానీ రైతు బీమా పథకం అట్లాగే రుణమాఫీకి సంబంధించినటువంటి స్కీమ్లను కూడా ఈ క్యాబినెట్కి సంబంధించి ఆమోదం తెలపడం జరిగింది. వాటి అమలు కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అనేది పూర్తి చేసింది. ఈ విధంగా అనేక నిర్ణయాలు కూడా ఇప్పటికే పూర్తి చేయడంతో పాటు కొన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయి. మరికొన్ని భవిష్యత్తులో జరగాల్సినటువంటి కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అట్లాగే స్కూళ్ళకు సంబంధించి ఏదైతే ఎక్కువ పిల్లలకు సంబంధించి టీచర్లను నియమించడం స్కూళ్ళను ఏర్పాటు చేయడం ఎక్కడైతే రూరల్ ఏరియాలు గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే స్కూళ్ళు లేవో అక్కడ స్కూళ్ళకు సంబంధించినటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంలో భాగంగా ఏదైతే ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా వీటికి సంబంధించి ఒక నిర్ణయాన్ని కూడా తీసుకునేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకుంది. అట్లాగే డ్రగ్స్కు సంబంధించినటువంటి పాలసీని కానీ గంజాయికి సంబంధించి నిర్మూలనకు సంబంధించి పాలసీని కూడా తీసుకుంది. దీనికోసం ఈగల్ అని ఒక ప్రత్యేక వింగును కూడా ఏర్పాటు చేసి ఆ గంజాయి ఏదైతే పక్క రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి గంజాయి సరఫరాకు సంబంధించినటువంటి రవాణా అడ్డుకోవడం అట్లాగే స్కూళ్లకు కాలేజీలు ఇట్లాంటి. అయితే రమేష్, ప్రధానంగా ఈ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వీటి నిర్వహణపై ఎంతవరకు చర్చించే అవకాశం ఉంది, ఎలాంటి స్టెప్స్ తీసుకునే అవకాశం ఉందంటారు? తెలంగాణ ప్రభుత్వాన్ని ఇప్పటికే హైకోర్టు కూడా ఆదేశించింది లక్ష్మీనాగ్. స్థానిక సంస్థల ఎన్నికలను ఎందుకు పూర్తి చేయడం లేదు, దానికి సంబంధించి ఎట్లాంటి కార్యాచరణ ఉంది అనేది కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి 60 రోజుల్లో పూర్తి చేస్తామని ఎలక్షన్ కమిషన్ కూడా హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. దీంతోపాటు తెలంగాణకు సంబంధించి పరిపాలనా వ్యవస్థ కూడా చాలా కుట్టుపడినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా
గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు లేక అట్లాగే వాటికి సంబంధించినటువంటి గ్రామ అభివృద్ధి కూడా కుంటుపడినటువంటి నేపథ్యంలో వీటికి ఇప్పటికే స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక సంకేతాలు మనకు కనిపిస్తున్నాయి. దీంతోపాటు రిజర్వేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 42% రిజర్వేషన్లు అమలు చేస్తామనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దాంతోపాటు అసెంబ్లీలో ఆ బిల్లును కూడా ఆమోదం తెలిపినప్పటికీ స్థానిక సంస్థల నాటికి నిర్వహించే నాటికి మాత్రం పార్లమెంట్ ఆమోదం లభించకపోవచ్చు ఆ బిల్లుకు సంబంధించి. ఈ నేపథ్యంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకోవాలి, ఎలా ముందుకెళ్లాలి అంశంపై కూడా కాంగ్రెస్ పార్టీ చర్చించే అవకాశం ఉంది. ఒకవేళ ఎలక్షన్ కమిషన్ రిజర్వేషన్లు ఇవ్వడం కుదరకపోతే అంటే ఏదైతే అసెంబ్లీలో తీర్మానం పొందినటువంటి 42% రిజర్వేషన్లు ఇవ్వడం కుదరకపోతే కనుక పాత పద్ధతిలోనే ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసేటువంటి అవకాశం ఉంది. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం తరపున అంటే కాంగ్రెస్ పార్టీ తరపున బీసీలకు ఇచ్చేటువంటి టికెట్లలో సంబంధించి 42% బీసీలకు అట్లాగే 60% వరకు కూడా మహిళలకు ఇవ్వాలనేది కూడా ఒక ఇండికేషన్గా కనిపిస్తుంది. దీని పర్యవసానాలపై కూడా క్యాబినెట్లో చర్చించేటువంటి అవకాశం ఉంది. లక్ష్మి, థ్యాంక్ యూ రమేష్.